ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ విజయదశమి ఎప్పుడు వచ్చింది, తేదీ వారం నక్షత్రం ఏమిటో, పూజా సమయాలు ఏమిటో, విజయ ముహూర్త సమయం ఏమిటో, అమ్మవారికి పూజ, ఆయుధ పూజ, వాహన పూజ ఎప్పుడు చేయాలి, శమీ మంత్రం ఏమిటో, పూర్తి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దసరా. ఈ రోజున విజయదశమి అని కూడా అంటారు. హిందూ మతంలో విజయదశమి పండుగకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగని దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు. సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్ళిన రావణుని శ్రీరాముడు యుద్ధంలో ఓడించి సంహరించిన రోజునే విజయోత్సవంగా దసరా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో ఈ పండుగని చెడు మీద మంచి విజయానికి, అన్యాయంపై న్యాయం గెలిచిందనే చిహ్నంగా భావిస్తారు. విజయదశమి సందర్భంగా ప్రజలు 10 తలల రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. శ్రీరాముడు రావణుడిని నరికి చంపినందుకు గాను దసరా చేసుకుంటారు. అలాగే పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుని దుర్గాదేవి 9 రోజుల యుద్ధం తర్వాత విజయదశమి రోజున సంహరించిందని నమ్ముతారు. అందుకే దసరాని శరన్నవరాత్రులు, దేవి నవరాత్రులు అని కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి విశిష్ట పూజలు చేస్తారు. దసరా రోజున శమీ పూజ, అపరాజిత పూజ, పాలపిట్ట చూడడం వంటివి శుభకరమైనవిగా భావిస్తారు. విజయదశమి రోజుల్లో జమ్మి చెట్టుకి పూజ చేస్తారు. జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటిగా భావిస్తారు. క్షీరసాగర మదనంలో పాలసముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షాల్లో జమ్ము చెట్టు ఒకటి. దసరా పండుగలో జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టకి ప్రాధాన్యత ఉంది. ఈరోజు పాలపిట్టను చూస్తే చాలా మంచి శకునంగా భావిస్తారు. ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, దశమి తిథి అక్టోబర్ 1 బుధవారం మధ్యాహ్నం 2:24 నుండి అక్టోబర్ 2 గురువారం మధ్యాహ్నం 2:41 వరకు ఉందండి. అలాగే ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. అక్టోబర్ 2 గురువారం ఉదయం 6:12 నుండి అక్టోబర్ 3 శుక్రవారం ఉదయం 6:51 వరకు ఉందండి. ఎప్పుడైనా దసరా పండుగ దశమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే జరుపుకుంటాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో దసరా పండుగ అనగా విజయదశమి అక్టోబర్ 2 గురువారం రోజు జరుపుకొనున్నాము. అలాగే ఈరోజు అమ్మవారికి చేసే పూజా సమయం అక్టోబర్ 2 గురువారం ఉదయం 7:31 నుండి 9:52 వరకు పూజ అనేది ప్రారంభించుకోవాలండి. మరలా ఉదయం 11:55 నుండి 1:29 వరకు పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఈ సమయాలలోనే ఆయుధ పూజ, వాహన పూజ కూడా నిర్వహించుకుంటే మంచిదండి. అలాగే విజయదశమి రోజు విజయ ముహూర్త సమయం అనేది అక్టోబర్ 2 గురువారం మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు ఉందండి. ఈ విజయ ముహూర్త సమయంలో ఎటువంటి పనిని ప్రారంభించినా ఆ పనిలో విజయమే సాధిస్తామని నమ్మకం. అలాగే దసరా రోజు చేసే శమీ వృక్ష పూజ, జమ్మి చెట్టు పూజ, అపరాజిత పూజ సమయాలు అక్టోబర్ 2 గురువారం సాయంత్రం 5:05 నుండి 6:45 వరకు ఉందండి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసి అశ్విని దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనిని విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు ఏ పని చేపట్టినా, ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం అశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. తర్వాత శమీ శమీయతే పాపం శమీ శత్రు నివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల
అమ్మవారి కృపతో పాటు శని దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.